నువ్వు నలిగిపోయిన వాడివే. ఒకరికి తీర్మానం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు రిజిస్టర్ చేయబడిన వాడివి. ఒకరికి మంచి దారి చూపిస్తున్నావంటే ఆల్రెడీ నీవు ఆ దారి గుండా ప్రయాణం చేసిన వాడే. అందుకే కీర్తనకారుడు అన్నాడు, అయ్యా మీతో మాట్లాడడానికి కూడా నేను అలసిపోయి ఉన్నాను అయ్యా. జల ప్రవాహములు నా మీద కొన్ని పారుచున్నవి అయ్యా. నేను తప్పే చేయలేదు. ఆయన దోచుకున్న వాళ్ళను దబాయించి నా దగ్గర డబ్బులు ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను చాలా బాధపడుతున్నాను. అయ్యో నేను చేయాలని తప్పుడికి నేను పాత్రుడైపోయానే. వాక్యం సెలవిస్తుంది, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవునికి భయపడని వాడు, మనుషులను నచ్చబెట్టని వాడు అయ్యున్న న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వెళ్ళింది. వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము చేయమని అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడిగింది. సిగ్గు విడిచి మాటి మాటికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి స్థానానికి చెంత చేరడం ఒకరోజు నిర్ణయం పుట్టింది. అయ్యో నేను దేవునికి భయపడిన వాడిని, మనుషులను నచ్చబెట్టని వాడిని, నేను ఎలాంటి వాడను? ఈమె నా దగ్గరికి రావడానికి గల కారణం ఏమి? ఇక మీదట ఆమె నా నిమిత్తం అనగా నా ఎదుటికి వచ్చి తన కార్యం నిమిత్తం గోజారుకుంటున్నట్లు ఈమెకి న్యాయం చేయవలెనని తనలో తాను అనుకున్నాడు. బిగ్గరగా కనబడతాడు, దేవుడు మహిమపడతా. నా దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదేరడు. న్యాయాధిపతి అన్యాయస్తుడు న్యాయాధిపతి కాదు. అందుకే వాక్యం సెలవుస్తుంది, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. సంగమా, నీవు ఈ లోకములో ఉన్నంత ఆయుష్కాలంలో మేలే చెయ్యి. ఏ ఒక్క రోజు కూడా సరే కీడు అన్న ఆలోచన నీ లోనికి వస్తుందంటే దోషారోపణ చేసినట్టే.